కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ను విచారిస్తున్నటువంటి బెంచ్ అనగా డివిజన్ బెంచ్ జస్టిస్ బివి నాగరత్న మరియు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కొన్ని మౌలికమైనటువంటి అనుమానాలను ప్రశ్నలను లేవనెత్తుతూనే కోర్టు యొక్క పరిధిను మరియు చట్టసభల యొక్క పరిధి మధ్య గల విభజనను ఖచ్చితంగా గీత గీసినట్టుగా కూడా వాళ్ళు అబ్జర్వేషన్స్ చేశారు. కానీ ఓవరాల్గా కొన్ని ప్రశ్నలు అయితే వాళ్ళు లేవనెత్తారు. ఇక్కడ తరతరాలకు సంబంధించినటువంటి ప్రయోజనం కలిగించడం ఎంత మేరకు ప్రయోజనం, ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నను కూడా సామాజికంగా లేవనెత్తారు. అనగా ఆర్థికంగా స్థిరపడిన తర్వాత కూడా ఒకే కుటుంబంలో రిజర్వేషన్స్ వాడుకుంటూ పోతే ఈ ప్రక్రియకు ముగింపు ఉండదని కోర్టు ఓరల్గానే ఇది వ్యాఖ్యానించింది. తర్వాత క్రీమీ లేయర్కు సంబంధించి ఇద్దరు ఐఏఎస్ అధికారుల పిల్లలకి తగినన్ని వనరులుంటాయి కాబట్టి వారికి మెరిట్ ఆధారంగా పోటీ పడగలరని వారికి ఇంకా కోట ఎందుకు అని ధర్మాసనం ప్రశ్నించింది కూడా. అనగా ఈ ప్రశ్నలన్నీ కూడా పౌర సమాజానికి దేశంలో మరియు చట్టసభలలో ఉన్నటువంటి వాళ్లకు రాజకీయ నాయకులకు వర్తిస్తున్నాయని తాను అనుకుంటున్నట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పాలసీ పరిధిపై స్పష్టమైనటువంటి అవగాహన. ఈ అంశంపై కోర్టు స్పష్టమైన అభిప్రాయాలను కలిగి ఉన్నది. ప్రయోజనాలు పొందిన వారిని పక్కన పెట్టి, అనగా ప్రయోజనాలు పొందినటువంటి వాళ్ళు, అనగా ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క సమస్య విషయం వచ్చింది కాబట్టి ప్రయోజనాలు పొందిన వారిని పక్కన పెట్టి నిర్ణయాధికారం పూర్తిగా చట్టసభల పరిధిలోనే ఉన్నదని అది స్పష్టం చేసింది. కాబట్టి ఇక్కడ డివిజన్ బెంచ్కు సంబంధించి ఈ యొక్క క్రీమీ లేయర్ పరిమితిని మించడం లోపల వాళ్లకు ఓబీసీ రిజర్వేషన్ ప్రయోజనాన్ని నిరాకరించారు క్రీమీ లేయర్ ఆధారంగా. అనగా క్రీమీ లేయర్ పరిధి ఎంత అనే ప్రశ్న వస్తుంది. ఈ యొక్క క్రీమీ లేయర్ పరిధి వార్షిక ఆదాయము 8 లక్షల రూపాయల ఆదాయం కనుక దాటినట్లయితే వాళ్ళు ధనిక వర్గం కిందికి వస్తారు. కాబట్టి ఆ ధనిక వర్గానికి రిజర్వేషన్స్ ఎందుకు అనే ఓబీసీ యొక్క ఈ కేసును విచారిస్తున్నటువంటి సందర్భంలో చెప్పిన మీదట అసలు టోటల్గా రిజర్వేషన్స్ గురించి అయితే మేము కూడా మాట్లాడడం లేదు. కానీ ఓబీసీలకు రిజర్వేషన్స్ 8 లక్షలే ఖచ్చితంగా రేపు పొద్దున ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చి అమలు చేస్తే ఆ యొక్క రిజర్వేషన్స్ యొక్క లక్ష్యము దెబ్బతింటుంది కదా అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఈ కేసు సుప్రీంకోర్టులో మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ జూలై 13వ తేదీ 2026 నాటికి ఈ బెంచ్ వాయిదా వేసింది.